బలిసినోడికో న్యాయం, బక్కోడికే న్యాయం. బాగా పాటిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ సొంత సోదరుడికి సంబంధించినటువంటిదే గదా! దుర్గం చెరువు దగ్గరది. మరి చెరువు చుట్టుపక్కల ఇళ్ళు కొనుక్కున్నోళ్ళని, విల్లాలు కొనుక్కున్నోళ్ళని, రిజిస్ట్రేషన్ గూడా చేసినోళ్ళని జైల్‌లో పెట్టలేదు. లేదా పర్మిషన్స్ ఇచ్చిన హెచ్ఎండీఏకి ఎలాంటి శిక్ష లేదు. జీహెచ్ఎంసీకి ఎట్లాంటి శిక్ష లేదు. కానీ వాళ్ళని బలిపశువుల్ని జేశాడు గదా! ఈయన పవర్‌లోకొచ్చాకే గదా! అదేమంటే అది చెరువు తీర ప్రాంతం అన్నారు గదా! మరి అదే చెరువు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆళ్ళ సోదరుడికి సంబంధించినటువంటి భవనాలకి కోసమని టోటల్ ఆ ప్రాంతం మొత్తాన్ని ఎందుకు వదిలేశారు? ఇది నీతా? నియమమా? నిజాయితీనా? నైతికత? అదే సందర్భంలో చెరువును ఆక్రమించుకుని భవనం కట్టుకున్నప్పుడు ఓఐసీ వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీని ఎందుకు వదిలేశారు? మిగతా సంస్థల్ని పడగొట్టేశారు గదా! మరి అదేమి దుర్మార్గం? అదేమి నీతి? అదేమి నీచత్వం? ఇప్పుడు తాజాగా వెంగళరావు నగర్ రేపు ఉగాది. ప్రజలందరూ పండగ చేసుకునే టైంలో వెంగళరావు నగర్‌లో ఆక్రమణల పేరుతో కూల్చేయటం. ఎక్కడైతే ఇప్పుడు ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ ఎక్కడో ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు కూలుస్తుంటే, అక్రమణ వాళ్ళేమన్నా దుర్మార్గులా? నీచులా? వాళ్ళకి సంబంధించి అన్యాయంగా ఎందుకు జేస్తారు? అంతకు కావాలంటే పట్టాలిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదా అన్నాడు. మరి ఇక్కడ ఈయనకేమైందది ఆ నీతి? ఒక్కసారి పీజేఆర్‌ని ఎందుకు దేవుడుగా చూస్తారు హైదరాబాద్‌లో? ఆయన చనిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డికి ఎంత ఆదరణ వచ్చిందో అంతొచ్చింది హైదరాబాద్‌లో. ఎందుకని? అక్కడ ఇల్లు ఆయన ఇప్పించినటువంటి పట్టాలు, ఇల్లు కట్టుకున్నటువంటోళ్ళు. మరి ఈయన అది చెయ్యడం పోయి, రోడ్డు మీద పడేసినందుకు ఈయనకి సన్మానించాలా? రోడ్డు మీద పడేస్తున్నందుకు రేవంత్ రెడ్డిని అభినందించాలా? హైడ్రాకి ఇంత నీచత్వం ఏంటి? వాళ్ళ కొంపలు కూలిస్తే ఒప్పుకుంటారా? నిజంగా వీళ్ళందరూ పక్కాగా పర్ఫెక్ట్‌గా ఉన్నారా? ఏం జరుగుతుందక్కడ?